కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమా విమర్శలు గుప్పించారు. మైనార్టీల ఆస్తులను కూటమి పార్టీ కావాలని లక్ష్యంగా చేసుకుని హరిస్తుందని ఆమె ఆరోపించారు. కాకానిలోని సుమారు 71 ఎకరాల మైనార్టీ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో లాగేసుకునే ప్రయత్నం జరుగుతుందని నూరి ఫాతిమా తెలిపారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు మైనార్టీలకు సంబంధించిన పలు పదవులు ఉన్నప్పటికీ మైనార్టీ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఆయన పూర్తిగా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మైనార్టీలకు ఒక మచ్చగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ ఆస్తులపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని నూరి ఫాతిమా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇతరులటువంటి కమ్యూనిటీ ఏదైనా సరే, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఆయా సంబంధించినటువంటి ఏదైనా సరే శాఖలకు సంబంధించినటువంటి ఆస్తులున్నా అది ఆ రిలీజియస్ కమ్యూనిటీ వాళ్ళే ఉపయోగించుకోవాలి అని. కానీ ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఈ రోజు శాంక్షన్ చేస్తారు అంటే దీంట్లో వర్క్ బోర్డు కూడా యాక్చువల్గా పర్మిషన్ లేదు. వర్క్ బోర్డు లెక్క ఉండవలసిన పర్మిషన్ కేవలం సంవత్సరం కాలం మాత్రమే. అదే బోర్డులో పాస్ చేస్తే 3 సంవత్సరాలు, బోర్డుని 40 సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వాలి. ఒకసారి గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఇప్పుడు మేము గొంతెత్తకపోతే, ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్నగా అన్ని చేసుకుంటా వస్తారు. నేను ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లెగవండి. అందరూ ఈ పార్టీ అది ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ ని మనం కాపాడుకోవాలి. నేను ఒకటే అడుగుతానండి, ఈ గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం, ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్నారు అంటున్నారు. అసలు ఏంటి దాని ప్లాన్ ఏంటి? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.